హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023 యొక్క అనాలిసిస్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఇది ప్రీవియస్ పేపర్ను అనాలిసిస్ చేయడం ద్వారా ఈ ఎంకామ్ ఎవరైతే రాయబోతున్నారో పీజీ ఎంట్రన్స్ టెస్ట్ వారికి క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది సులభంగా అర్థం చేసుకోవడానికి మీకు ఈ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023ని రివైజ్డ్ సిలబస్ ప్రకారం తయారు చేయడం జరిగింది. అంటే మనకు ఎంకామ్ సిలబస్ అనేది ఎంట్రన్స్ సిలబస్ అనేది 2023లో రివైజ్ చేయడం జరిగింది. ఆ రివైజ్ సిలబస్ ప్రకారమే ఈ పేపర్ని సెట్ చేశారు. కాబట్టి నెక్స్ట్ ఈ సంవత్సరం ఎవరైతే రాయబోతున్నారో వారికి ఈ పేపర్ అనాలిసిస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే టోటల్ పేపర్లో 100 బిట్స్ ఉంటాయి, మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అయితే 100 బిట్స్ని ఒకే వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చినట్లయితే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 1లో భాగంగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని 1 to 30 క్వశ్చన్స్ని అనాలిసిస్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు వినండి. ఇక పార్ట్ 2లో మనం 31st క్వశ్చన్ నుండి 60 క్వశ్చన్ వరకు, అంటే నెక్స్ట్ 30 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. పార్ట్ 3లో రిమైనింగ్ క్వశ్చన్స్, అంటే 61st క్వశ్చన్ నుండి 100th క్వశ్చన్ వరకు నేను పార్ట్ 3లో కవర్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం పార్ట్ 1లో భాగంగా క్వశ్చన్ నెంబర్ 1 to 30 మనం అనాలిసిస్ చేస్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో దాని ద్వారా మీరు అబ్జర్వ్ చేయండి క్వశ్చనింగ్ ఎలా వస్తుంది అనేది. ఇక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ పేరులో నేను కామర్స్ అకాడమీ అని పెట్టుకున్నాను. ఏంటంటే మిమ్మల్ని డిగ్రీ నుండి నా సబ్స్క్రైబర్గా తీసుకొని డిగ్రీతో పాటు, అంటే డిగ్రీ యొక్క లెసన్ అందిస్తూ మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీకి, తర్వాత మీరు ఉద్యోగం సాధించేంత వరకు కూడా మీకు అవసరమయ్యే మెటీరియల్ అనేది మన ఎంఎంఆర్ కామర్స్ అకాడమీలో అందుబాటులో ఉంటుంది. మీరు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఉద్యోగం వచ్చేంత వరకు నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి అదే మన లక్ష్యం. సో మిమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చేంత వరకు కూడా ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ అండ్ డాక్టర్ ఎం మల్లారెడ్డి మీ వెనుకనే ఉంటారు. సో కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. మిగతా వారికి కూడా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ అందించండి. ఇక మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నా ఛానల్లో ఆల్రెడీ ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2021 అనాలిసిస్ కూడా అందుబాటులో ఉంది. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో కూడా చూడండి. ఇక మరొక నోట్ ఏంటంటే, నేను ఎంకామ్ సిలబస్లోని ఫస్ట్ అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఒక 100 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోని కూడా తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇదివరకు చాలామంది చూశారు. ఆ 100 బిట్స్ నుండి ఇప్పటివరకు చాలా క్వశ్చన్ కవర్ అవుతున్నాయి ప్రతి ఇయర్ ఎంట్రన్స్లో. కాబట్టి ఆ వీడియోని కూడా చూడండి, దాని యొక్క లింక్ కూడా ఉంది. ఇక ఇటీవల నేను ఒకటి ఎంకామ్ ఎంట్రన్స్ సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ 2024 అవేర్నెస్ వీడియోని కూడా తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా చూడండి. సో ఇప్పుడు మనకి ఇక ఈరోజు ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2023 అనాలిసిస్లోని పార్ట్ 1లోని క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. ఇక ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సిలబస్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి 10 బిట్స్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ 10 బిట్స్ అడిగారు. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. మీరు క్వశ్చన్ చూస్తే ఇంత ఈజీగా ఉంటుందని అనుకుంటారు. కాబట్టి క్వశ్చనింగ్ ప్యాటర్న్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ వినండి. సో లెట్ us come to the first question. Basic function of accounting is to number 1, record of all business transactions of monetary nature, interpret the financial data. Third one, assist the management in performing functions effectively. Fourth one, summarizes the data. అంటే రిమైనింగ్ 2, 3, 4 కూడా ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగే. బట్ వాట్ ఈస్ ద బేసిక్ ఫంక్షన్ ఏంటంటే, ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు రికార్డ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి వ్యాపారం అంటే ద్రవ్య స్వభావం కలిగిన వ్యాపార వ్యవహారం నమోదు చేయడమే అకౌంట్ యొక్క ప్రాథమిక విధి అని అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనం కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పొచ్చు. కాబట్టి వారు కూడా అంటే గ్రీన్ టిక్లో ఉన్నది కరెక్ట్ అని చెప్పొచ్చు. మిగతా రెడ్ ఇంటూ మార్క్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఇది వారు మనకు అందించిన పీడిఎఫే. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ది కరెక్ట్ వన్. అంటే ఎంత సింపుల్ క్వశ్చన్స్ అడిగారని మీరు అబ్జర్వ్ చేయాలి. సో క్వశ్చన్ ఎలా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా క్వశ్చన్ ఎలా వస్తుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. సో కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, యాజ్ పర్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్
ఆప్షన్స్. మరి వాట్ ఈస్ ద డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్? సో ఇన్ అకౌంటింగ్ దెర్ ఆర్ సర్టెన్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. కాన్సెప్ట్స్ని మనం అజంప్షన్స్ అంటాం, పోస్టులేట్స్ అని కూడా అంటారు. బేస్డ్ ఆన్ దీస్ అజంప్షన్స్ వీ విల్ రికార్డ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్. మరి డ్యూయల్ అంటే ఏంటి? 2 ఆస్పెక్ట్స్ అనమాట. సో ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్. One aspect is the benefit received, the other aspect is the benefit given. The benefit received will be debited, the benefit given will be credited. So like this, if every transaction is divided into 2 aspects, that is explained by the dual aspect concept. అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం ప్రతి వ్యాపార వ్యవహారాన్ని 2గా విభజించి మనం బుక్స్లో ఎంట్రీల రూపంలో రాస్తాం. అయితే ఇక్కడ దిస్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ హ్యాస్ ప్రపోండెడ్ ఆర్ it has developed an accounting equation. And accounting equation was developed based on the dual aspect concept only. మరి what is the accounting equation here? Accounting equation ఏం చెప్తుందంటే మనకు అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అందుకే దీన్ని ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు అకౌంటింగ్ ఈక్వేషన్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. మరి రిమైనింగ్ 3 ఎందుకు రాంగ్ అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ క్యాపిటల్ అన్నాడు, కాబట్టి ఇది రాంగ్. థర్డ్ ఆప్షన్లో అసెట్స్ ప్లస్ లయబిలిటీస్, ఇట్ ఈస్ రాంగ్. లయబిలిటీస్ క్రెడిట్ వైపు ఉంటాయి కాబట్టి అసెట్స్ అనేది డెబిట్ వైపు ఉంటాయి. సో కాబట్టి అసెట్స్ ప్లస్ లయబిలిటీస్ అనేది రాంగ్. అసెట్స్ ప్లస్ క్యాపిటల్ ఇది కూడా రాంగ్. సో కాబట్టి అసెట్స్ ఏమో డెబిట్ వైపుని ఇండికేట్ చేస్తాయి, లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనేది క్రెడిట్ వైపు ఇండికేట్ చేస్తాయి. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం టోటల్ డెబిట్ అమౌంట్ మస్ట్ బి ఈక్వల్ టు టోటల్ క్రెడిట్ అమౌంట్. సో ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం మనకు అకౌంటింగ్ ఈక్వేషన్ డెవలప్ చేయడం జరిగింది. ఇందులో కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటంటే ఆప్షన్ 1లో ఉన్నటువంటి ఈక్వేషన్ మనకు కరెక్ట్ ఈక్వేషన్ మనం చెప్పవచ్చు. సో ఈ ఈక్వేషన్ బేస్డ్ కూడా ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ వస్తుంది, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ ఈజ్. సో ఇక్కడ అకౌంటింగ్ హ్యాస్ 3 ఫండమెంటల్ అజంప్షన్స్, 3 బేసిక్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్ నుండి కూడా ప్రతి సంవత్సరం క్వశ్చన్ వస్తుంది. ఇది చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఫండమెంటల్ అజంప్షన్స్ ఏంటని మనం ఒకసారి చూద్దాం. సో దీస్ 3 ఆర్ ది ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటాం. వాట్ ఆర్ దే? నంబర్ 1 గోయింగ్ కాన్సర్న్, నంబర్ 2 కన్సిస్టెన్సీ, నంబర్ 3 అక్రూవల్. సో అంటే గతిశీల సంస్థ అని అంటారు, కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం, అక్రూవల్ అంటే ఆదాయ ఆర్జన భావనగా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే ఈ 3 కాన్సెప్ట్ని మనం షార్ట్కట్లో GCA అని అంటాం. షార్ట్కట్ G ఫర్ గోయింగ్ కాన్సర్న్, C ఫర్ కన్సిస్టెన్సీ, A ఫర్ అక్రూవల్. సో ఈ 3 కాన్సెప్ట్లో మనం ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ ఈ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ నుండి క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫుల్ డిస్క్లోజర్ కాదు, మెటీరియాలిటీ కూడా కాదు, అకౌంటింగ్ పీరియడ్ కూడా కాదు. అంటే ఏంటి? గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్ అనేది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. మరి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కూడా వీటిపైన క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏం అడగచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అని కూడా మనకు అడగవచ్చు. అప్పుడు 3 ఏంటో మీకు తెలిసి ఉంటే 4th వన్ మీరు అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. దీనిపైన కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, జర్నల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. మనందరికి తెలుసు జర్నల్ ఈజ్ ప్రైమ్ ఎంట్రీ బుక్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నాట్ సెకండ్ ఎంట్రీ. ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, ఆల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది కూడా కాదు. కాబట్టి జర్నల్ ఈజ్ ఎ బుక్. దిస్ ఈజ్ కాల్డ్ prime entry book because all the transactions are firstly recorded into this book. Therefore it is known as original entry or prime entry book అని మనం పిలుస్తాం. ఫస్ట్ ఎంట్రీ బుక్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఫస్ట్ ఎంట్రీ బుక్ అని పిలుస్తారు. తొలిపద్దు పుస్తకం అని తెలుగులో దీన్ని పిలవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ డాక్యుమెంట్. నాట్ ఏ సోర్స్ డాక్యుమెంట్ అన్నాడు. నాట్. మరి మిగతా అన్ని కూడా ఆప్షన్లు ఏంటి? కానిదేంది? జనరల్లీ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ బేస్డ్ ఆన్ ది అబ్జెక్టివ్ ఎవిడెన్స్. అంటే మనకి ఏదైనా బిల్ కానీ మెమో కానీ ఏదైనా అబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వ్యాపార వ్యవహారాలను పుస్తకంలో నమోదు చేస్తాం. వితౌట్ అబ్జెక్టివ్ ఎవిడెన్స్ వీ షుడ్ నాట్ రైట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి వాట్ ఆర్ ద సోర్స్ డాక్యుమెంట్స్? క్యాష్ మెమో. కొన్ని మనం షాపింగ్ చేసినప్పుడు మనకు క్యాష్ మెమో రూపంలో ఇస్తారు, అది కూడా ఒక సోర్స్ డాక్యుమెంట్ చెప్పవచ్చు. ఇన్వాయిస్ ఆర్ బిల్, ఇది కూడా ఒక సోర్స్ డాక్యుమెంట్. పేయిన్ స్లిప్, మనం బ్యాంకులో వెళ్ళినప్పుడు డిపాజిట్ చేయడానికి పేయిన్ స్లిప్ను ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ సోర్స్ డాక్యుమెంట్. ద నెక్స్ట్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ బుక్స్.
క్యాష్ బుక్ను మనం సోర్స్ డాక్యుమెంట్గా యూజ్ చేయం. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ క్యాష్ బుక్. ఎందుకు మిగతా 3 కూడా మనకు సోర్స్ డాక్యుమెంట్కి ఉపయోగపడతాయి, క్యాష్ బుక్ మాత్రం సోర్స్ డాక్యుమెంట్గా ఉపయోగపడదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్? క్యాష్ బుక్ ఈజ్ నాట్ ఏ సోర్స్ డాక్యుమెంట్ ఫర్ రైటింగ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. మరి క్వశ్చన్ నెగటివ్లు ఉందా ఎలా ఉందా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్, విత్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇట్ హెల్ప్స్ టు డిడక్ట్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, మిస్టేక్ ఉంది, డిడక్ట్ కాదు డిటెక్ట్ అని పడాలి, డిటెక్ట్. సో ఇట్ షుడ్ బి డిటెక్ట్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం ద్వారా మనం ఏమి కనిపెట్టవచ్చు అంటే ఒకసారి చూద్దాం. ద ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్, అంటే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ ఒమిట్ చేసినప్పుడు ఆ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనకు రివీల్ కాదు. మనకి ఎర్రర్స్ మనకు 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు బ్రాడ్లీ. ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. మరి ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ని మనం వన్ సైడ్ ఎర్రర్స్ అని పిలుస్తాం. ఈ వన్ సైడ్ ఎర్రర్స్ని మనం ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. మరి 2 సైడ్ ఎర్రర్స్ అంటే 2 సైడ్ ఎర్రర్స్ని మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం ద్వారా డిటెక్ట్ చేయలేం, కనిపెట్టలేం. సో ఫస్ట్ది రాంగ్. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ కూడా 2 సైడ్ ఎర్రర్స్గా చెప్పవచ్చు. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ కూడా మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయలేం. మరి ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? క్లరికల్ ఎర్రర్స్. సో క్లరికల్ ఎర్రర్స్ అనేది పార్షియల్గా వన్ సైడ్ జరిగే ఎర్రర్స్గా మనకు కనబడినప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ క్లరికల్ ఎర్రర్స్. సో నమోదు చేసేటప్పుడు జరిగే మిస్టేక్స్ను అంటే వన్ సైడ్ రికార్డ్ చేయడం వల్ల, వన్ సైడ్ రికార్డ్ చేసినప్పుడు మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటిని క్లరికల్ ఎర్రర్స్ అని మనం పిలవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ది ఎర్రర్స్. నెక్స్ట్ వన్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఈజ్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బిల్స్ రిసీవబుల్ అనగానే చాలామంది ఇది ఒక అసెట్, కరెంట్ అసెట్గా ట్రీట్ చేస్తారు. అసెట్ అకౌంట్ అనగానే ఇట్ ఈస్ రియల్ అకౌంట్ అని పెడుతుంటారు, చూజ్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బిల్స్ రిసీవబుల్ రిప్రజెంట్స్ ద డెటార్స్. హూ ఈస్ ద డెటార్? డెటార్ ఈజ్ ఎ పర్సన్ who purchase goods on credit basis from our organization, or debtor is a person to whom goods are sold on credit basis. ఈ డెటార్స్ నుండి మనం ఒక బిల్ను బిల్ ప్రిపేర్ చేసి అతని యొక్క అక్సెప్టెన్స్ తీసుకుంటాం. కాబట్టి బిల్స్ రిసీవబుల్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ఎ డెటార్. హూ ఇస్ ద డెటార్? డెటార్ ఈజ్ ఎ పర్సన్. దేర్ ఫోర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ని పర్సనల్ అకౌంట్గా ట్రీట్ చేయాలని ఇక్కడ ఆప్షన్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే పర్సనల్ అకౌంట్. ఇట్స్ నాట్ ఎ రియల్ అకౌంట్, ఇట్స్ నాట్ ఏ నామినల్ అకౌంట్, ఇట్స్ నాట్ ఏ మెషనరీ అకౌంట్. వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? పర్సనల్ అకౌంట్. మరి ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, బిల్స్ రిసీవబుల్ అనగానే వితౌట్ ఎనీ డౌట్ రియల్ అకౌంట్ అని చూస్ చేస్తారు. కొంచెం ఆలోచించి ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అనేది చూడాలి. మనకు లయబిలిటీస్లో కానీ అసెట్స్లో కానీ కొన్ని అకౌంట్స్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. అటువంటి వాటిని పర్సనల్ అకౌంట్గా మనం ట్రీట్ చేయాలి. సో ఇది స్పెషల్గా నోట్ చేసుకొని అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, కమిషన్ ప్రొవైడెడ్ బై ద కన్సైనర్ టు ద కన్సైనీ టు కవర్ బ్యాడ్ డెట్స్ ఈజ్ నోన్ యాజ్. సో ఇట్ ఈస్ వెరీ ఫేమస్ కాన్సెప్ట్, డెల్ క్రెడిటర్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డెల్ క్రెడిటర్ కమిషన్. ఎప్పుడైతే డెల్ క్రెడిటర్ కమిషన్ ఇస్తారో కన్సైనీకి, అప్పుడు కన్సైనీ హ్యాస్ టు బేర్ ఆల్ ద లాస్ డ్యూ టు గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఎట్లయినా బ్యాడ్ డెట్స్ అనగా ఉంటే అటువంటి లాస్ను కన్సైనీయే భరించాలి ఎప్పుడు డెల్ క్రెడిటర్ కమిషన్ ఇచ్చినప్పుడు. కాబట్టి the correct answer is to del creditor commission. Next one, the main objective of depreciation is. So depreciation calculate చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే to show the previous year profit. It is not correct one, it is wrong one. To calculate net profit. Calculate net profit కాదు, to calculate correct net profit. కరెక్ట్ అని ఉండాలి ఇక్కడ. ఎందుకంటే డిప్రిసియేషన్ లేకుండా కూడా మనం నెట్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. బట్ దట్ నెట్ ప్రాఫిట్ ఈజ్ రాంగ్ వన్, కరెక్ట్ వన్ కాదు అది. కాబట్టి టు ఫైండ్ అవుట్ ది కరెక్ట్ నెట్ ప్రాఫిట్, టు అజర్టైన్ కరెక్ట్ నెట్ ప్రాఫిట్ అనేది ఉండాలి ఇక్కడ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. టు రెడ్యూస్ ద ట్యాక్స్, ఇది కూడా కరెక్టే. మనం డిప్రిసియేషన్ను చేయడం ద్వారా, డిప్రిసియేషన్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చార్జ్ చేయడం ద్వారా ప్రాఫిట్ను తగ్గించవచ్చు. ప్రాఫిట్ తగ్గిపోవడం వల్ల మనం పేమెంట్ చేసే ట్యాక్స్ కూడా తగ్గుతుంది. అంటే ఇది కూడా ఒక ఆబ్జెక్టివే, బట్ నాట్ ఏ మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, టు సాటిస్ఫై ద ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ రాంగ్ వన్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే
to find out or to calculate the correct net profit. So option 2 is the correct one. Next one, which of the following is an example of a non-profit organization? So number 1 corporations, 2 audit firms, 3 ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ ఫస్ట్ 3 కూడా ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కాదు. ఎందుకంటే కార్పొరేషన్స్ దేర్ ఎయిమ్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్, దేర్ ఫార్ ద కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్ హూజ్ ఎయిమ్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రేడింగ్ కన్సర్న్స్. కార్పొరేషన్ ట్రేడింగ్ కన్సర్న్, ఆడిట్ ఫర్మ్స్ కూడా అంతే. ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ ఆల్సో స్ట్రైవ్ టు గెట్ ప్రాఫిట్స్, కాబట్టి ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు. పబ్లిక్ హాస్పిటల్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అనేది ప్రాఫిట్ కాదు, దే వాంట్ టు రెండర్ సర్వీసెస్. కాబట్టి పబ్లిక్ హాస్పిటల్స్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం ఇప్పటివరకు 10 క్వశ్చన్ కవర్ చేస్తాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన ఒక 100 బిట్స్ తయారు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ప్రతి బిట్ కూడా నేను తయారు చేసిన 100 బిట్స్లో ఉంది. కాబట్టి 100 బిట్స్ని ఒకసారి ప్రిపేర్ అయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. నెక్స్ట్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ 11th నుండి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్. మరేంటి క్వశ్చన్ చూద్దాం. వెన్ ఏ గుడ్విల్ అకౌంట్ ఈజ్ రైజ్డ్, ద క్రెడిట్ ఈజ్ గివెన్ టు ద ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ ఏ రేషియోలు ఇస్తారని అడుగుతున్నారు. సో వెన్ గుడ్విల్ ఈజ్ రైజ్డ్, ద క్రెడిట్ ఈజ్ గివెన్ టు ద ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఓన్లీ. అంటే మనం గుడ్విల్ని పుస్తకాల్లో క్రియేట్ చేసేటప్పుడు ఆ గుడ్విల్ సంబంధించి పాత భాగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాత నిష్పత్తి ప్రకారమే వారి క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు గెయినింగ్ రేషియో, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. నన్ ఆఫ్ ది అబవ్ అనేది రాంగ్. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద న్యూ పార్ట్నర్ బ్రింగ్స్ హిజ్ షేర్ ఆఫ్ గుడ్విల్ ఇన్ క్యాష్, ఇట్ విల్ బి షేర్డ్ బై ద ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్. మరి ఒక నూతన భాగస్థుడి సంస్థలోకి గుడ్విల్ని నగదు రూపంలో తెచ్చినప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ ఏం చేస్తారంటే ఈ న్యూ పార్ట్నర్కి కొంత షేర్ను సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు ఎంతైతే సాక్రిఫైస్ చేస్తారో న్యూ పార్ట్నర్కి, ఆ సాక్రిఫైసింగ్ రేషియో ద్వారానే, రేషియో ప్రకారమే ఈ గుడ్విల్ని వారు షేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రేషియో ఆఫ్ సాక్రిఫైస్, అంటే సాక్రిఫైసింగ్ రేషియో అంటారు దీన్ని. ఇట్ ఈస్ నాట్ ఇన్ క్యాపిటల్ రేషియో, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ఓల్డ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ అకార్డింగ్ టు సాక్రిఫైసింగ్ రేషియో. అంటే వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో దాని ప్రకారమే ఈ క్యాష్ రూపంలో తీసుకొచ్చిన గుడ్విల్ను షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ నుండి మీకు ఏదైనా ఒకటి కంపల్సరీ, ఇప్పటివరకు ఇది రెండో క్వశ్చన్ పార్ట్నర్షిప్ నుండి, దాదాపు 3 క్వశ్చన్స్ కూడా పార్ట్నర్షిప్ నుండి రావడానికి అవకాశం ఉంది. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం కానీ, వాటి యొక్క రూల్స్ కానీ, ఇటువంటి వాటికి సంబంధించి క్వశ్చన్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ మీన్ బై సూపర్ ప్రాఫిట్? ఎస్, సూపర్ ప్రాఫిట్ ఈజ్ రిలేటెడ్ టు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. మీరు అందరూ కూడా గుడ్విల్ వాల్యుయేషన్ చేసి ఉంటారు. ఈ గుడ్విల్ వాల్యుయేషన్కి వీ హ్యావ్ మెథడ్స్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. గుడ్విల్ను విలువ లెక్కించడానికి సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ కూడా యూజ్ చేస్తాం. మరి సూపర్ ప్రాఫిట్ అంటే ఏంటి చూద్దాం. సూపర్ ప్రాఫిట్ అంటే ఏంటిది? ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఈజ్ కాల్డ్ యాజ్ సూపర్ ప్రాఫిట్. ఇక్కడ ఏమేమి ఆప్షన్ ఇచ్చారు చూద్దాం. టోటల్ ప్రాఫిట్ బై ది నంబర్ ఆఫ్ ఇయర్స్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యావరేజ్ ప్రాఫిట్ ప్లస్ నార్మల్ ప్రాఫిట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ అనేదాన్ని మనం ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ అని కూడా పిలుస్తాం. అంటే మన యావరేజ్ ప్రాఫిట్ను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఈ ప్రాఫిట్ మరి అడ్జస్ట్మెంట్ అవుతా లేదని మనం అంచనా వేస్తాం. ఆ అంచనా వేసిన దాన్ని ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్. ఈ ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ నుండి నార్మల్ ప్రాఫిట్ కనుక మనం మైనస్ చేస్తే ఎక్సెస్ ఉన్నటువంటి ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ని మనం సూపర్ ప్రాఫిట్ అని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ వన్. మరి యావరేజ్ ప్రాఫిట్ ఇచ్చారు అంటే యావరేజ్ ప్రాఫిట్ని మనం ఫ్యూచర్ మెయింటైనబుల్ ప్రాఫిట్ కూడా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి ఒకటి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటనేది చూడండి ఒకసారి. ఏ, బి అండ్ సి ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. సి రిటైర్స్, he surrenders 3/5 of his share in favor of A, 2/5 in favor of B. న్యూ రేషియో విల్ బి, వాట్ విల్ బి ద న్యూ రేషియో? అంటే సి రిటైర్ అయిపోతున్నారు, ముగ్గురు ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు. అందులో సి రిటైర్ అయ్యేటప్పుడు
షీ తన షేర్ నుండి 3/5 ఏమో ఏకి సాక్రిఫైస్ చేశారు, ఏకి సరెండర్ చేశారు, 2/5 ఏమో బీకి ఇవ్వడం జరిగింది. మరి ఏ బీలు ఈ సి నుండి వచ్చిన రేషియో తీసుకున్న తర్వాత ఆ ఇద్దరి యొక్క న్యూ రేషియో ఏంటని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది కొంచెం టఫ్ అనేం కాదు, బట్ ఇది క్యాలిక్యులేషన్ అనేది చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ ద ఏబీసీ షేరింగ్ రేషియో. వాట్ ఈస్ ద ఏబీసీ రేషియోస్? ఈక్వల్ రేషియో అంటే 1:1 అని అర్థం. 1:1 can also be written as 1/3, 1/3, 1/3 because they are sharing profit and losses equally. Then next, how to find out the new ratio? మనం 3 స్టెప్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ అందుకే ఇక్కడ టేబుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏబిసి 3 స్టెప్లలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరైతే నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నారో వారిని ఆ పార్ట్నర్స్ మీరు ఇక్కడ లెక్కలోకి తీసుకోండి. అంటే ఏబి విల్ కంటిన్యూ ఇన్ ఫ్యూచర్, సి రిటైర్ అవుతున్నాడు. ఇక ఫస్ట్ స్టెప్లో షేర్ సరెండర్డ్ బై సి అనే వ్యక్తి ఏబికి ఎంత సరెండర్ చేశారని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయడం మరి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా సార్ 3/5 అంటే 3/5 అనేది ఎందులో నుంచి ఇచ్చారు? 1/3లో 3/5 షేరు ఏకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అది ఎంత వాల్యూ వస్తుందని ఫైండ్ అవుట్ చేయడానికి సి షేర్ ఇంటూ సరెండర్ టు ది ఏ అంటే సి షేర్ ఎంత ఉంది? 1/3. మరి ఎంత పోర్షన్ సరెండర్ చేస్తున్నాడు ఏకు? 3/5. కాబట్టి 1/3 ఇంటూ 3/5 ఈజ్ ఈక్వల్ టు 3/5. మల్టిపుల్ చేసేటప్పుడు 1 3 = 3, 3 5 = 15. అంటే 3/15 ప్రపోర్షనేట్లీ మనకి ఏకి సరెండర్ చేస్తున్నాడు సి. మరి అలాగనే బీకి ఎంత సరెండర్ చేస్తున్నాడని చూద్దాం మనం. 1/3 సి యొక్క షేర్, అందులో 2/5 సరెండర్ చేస్తున్నాడు. మరి మొత్తం ఎంత అవుతుంది వాల్యూ అన్నప్పుడు 1 2 = 2, 3 5 = 15. అంటే 2/5 షేరు బీకి సరెండర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు సి అనే పార్ట్నరు తన యొక్క షేర్ నుండి 3/5 ఏకి ఇస్తున్నాడు, 2/5 బీకి ఇస్తున్నాడు. అలా కాకుండా మీరు డైరెక్ట్ 3/5, 2/5 డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ స్టెప్ ద్వారా వెళ్ళినట్లయితే మనం పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్, ఓల్డ్ రేషియో ఆఫ్ ఏబి ఓల్డ్ రేషియో ఎంత? 1/3, 1/3. ఇప్పుడు ఇక న్యూ రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. న్యూ రేషియో ఆఫ్ ఏ అండ్ బి అలా క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఓల్డ్ రేషియో ప్లస్ గెయినింగ్ రేషియో వీళ్ళిద్దరి నుండి ఎంత గెయిన్ చేస్తున్నారు అనే ఇది కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఎంత గెయిన్ చేస్తున్నారో దాన్ని యాడ్ చేయండి. అంటే 1/3 ప్లస్ 3/15 మనకు ఆల్రెడీ తెలుసు ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇందులో 15 ఎల్సిఎంగా తీసుకోండి. 3 5 = 15 కాబట్టి 5 × 1 = 5, 15 1 = 1, 1 3 = 3 అంటే 5 + 3 = 8/15. నెక్స్ట్ వన్ సేమ్ ఎల్సిఎం మెథడ్లో 15 కామన్ మల్టిపుల్గా తీసుకోండి. సో 3 5 = 15, 5 1 = 5, నెక్స్ట్ 15 1 = 15, 1 2 = 2 అంటే 5 + 2 = 7/15. అంటే ఫైనల్గా ఏబి యొక్క న్యూ షేర్ ఏంటంటే సి రిటైర్ అయిన తర్వాత ఆ సరెండర్ కూడా తీసుకున్న తర్వాత 8:7 అనేది 8:7 ఈజ్ ది న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2, 8:7 ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్. ఈ స్టెప్స్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ప్రీమియం ఆన్ ద ఇష్యూ ఆఫ్ షేర్స్ ఈజ్ షోన్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్? ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది జనరల్గా లయబిలిటీ సైడ్ మనం చూపిస్తాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లయబిలిటీ సైడ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ అసెట్ సైడ్, నాట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇట్ విల్ బి షోన్ ఆన్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫోర్ఫీచర్ ఆఫ్ షేర్స్ రిజల్ట్స్ ఇన్ ది రిడక్షన్ ఆఫ్ అంటే ఏ షేర్స్ సంబంధించి ఏ వాటా మూలధనం నుండి రిడక్షన్ అవుతుంది? మనం వాటాలు జప్తు చేసినప్పుడు సరెండర్ చేసుకుంటాం. అంటే పేడప్ క్యాపిటల్ ఏదైతే మనకు షేర్ కాల్ చేస్తామో, ఎప్పుడైతే షేర్ కాల్ చేస్తామో అందులో పేమెంట్ చేయనప్పుడు ఆ షేర్స్ అన్ని కూడా ఫోర్ఫిట్ చేయడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. అలా జప్తు చేయడం ద్వారా తగ్గిపోయే మూలధనం ఏంటంటే ఇట్ ఈస్ పేడప్ క్యాపిటల్. పేడప్ క్యాపిటల్ నుండే తగ్గిపోతుంది సరెండర్ చేసినప్పుడు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ రిజర్వ్ క్యాపిటల్. కాబట్టి paid up capital will be decreased when forfeiture of shares will happen in the company. So option 1 is the correct one. Next one, discount allowed on the reissue of forfeited shares is debited to.
మళ్ళీ ఫోర్ఫిట్ చేసిన షేర్స్ని మళ్ళీ రీఇష్యూ చేస్తాం. ఆ రీఇష్యూ చేసేటప్పుడు ఒకవేళ డిస్కౌంట్ ఇచ్చినట్లయితే, ఇఫ్ డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ ఆన్ రీఇష్యూ ఆఫ్ ఫోర్ఫిటెడ్ షేర్స్, అప్పుడు దాన్ని దేనికి డెబిట్ చేస్తారంటే, ఆల్రెడీ మనకు షేర్స్ ఫోర్ఫిట్ చేసినప్పుడు షేర్ ఫోర్ఫిచర్ అకౌంట్ అనేది ఒకటి మనం క్రియేట్ చేస్తాం. ఆ అకౌంట్కి డిస్కౌంట్ అలౌడ్ అయితేనేమో డెబిట్ చేయాలి, ఒకవేళ ప్రీమియం ఇష్యూ చేసినప్పుడు అయితే క్రియేట్ చేయాలి. కాబట్టి ఇట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ ఫోర్ఫిచర్ అకౌంట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఇఫ్ కంపెనీ ఇష్యూస్ బోనస్ షేర్స్. సో జనరల్గా కొన్ని రిజర్వ్స్ను క్యాపిటలైజ్ చేయడం ద్వారా కంపెనీ బోనస్ షేర్స్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. అది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే, అవుట్ సైడర్కి ఇవ్వదు. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని మనకు అడుగుతున్నారు. బోనస్ షేర్స్ ఈజ్ అన్ ఇన్కమ్, ఇట్ ఈస్ ద రాంగ్ వన్. బోనస్ షేర్స్ ఆర్ ది షేర్స్ ఓన్లీ, షేర్ క్యాపిటల్. Number 2, total market value comes down after bonus issue, it is also wrong one. Paid up share capital increases with the issue of bonus shares, it is the correct one. ఇక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మళ్ళీ అడిషనల్గా అంటే రిజర్వ్స్ అన్నిటిని కన్వర్ట్ చేయడం ద్వారా, క్యాపిటలైజ్ చేయడం ద్వారా బోనస్ షేర్స్ని ఫ్రీగా ఇష్యూ చేసినప్పుడు పేడప్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 is the correct one. Fourth one, fund flow is affected adversely due to bonus issue, it is not correct. సో ఈ క్వశ్చన్ రిలేటెడ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే స్టేట్మెంట్ 3, దట్ ఈస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజెస్ విత్ ద ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నాట్ ఎఫెక్టింగ్ ద గుడ్ విల్ ఆఫ్ ఎ కంపెనీ. మరి గుడ్ విల్ను, ఒక కంపెనీ యొక్క గుడ్ విల్ను ఎఫెక్ట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమంటే నాట్ ఎఫెక్టింగ్, ఏ ఫ్యాక్టరు ఎఫెక్ట్ చేయదు అని అడుగుతున్నాను. నెగటివ్ క్వశ్చన్ ఇది. మరి చూద్దాం. సో ద లొకేషన్ ఆఫ్ ద కంపెనీస్ కస్టమర్ అనేది గుడ్ విల్ను డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయదు. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద కంపెనీస్ మేనేజ్మెంట్, ఇది ఎఫెక్ట్ అవుతుంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్, డబుల్ రిపీట్ అయింది ఇది క్వశ్చన్, ఇక్కడ వేరే ఆప్షన్ ఉండాలి. నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో కాబట్టి ద లొకేషన్ ఆఫ్ ద కంపెనీస్ కస్టమర్, లొకేషన్ ఆఫ్ ఎ కంపెనీస్ కస్టమర్ విల్ నాట్ ఎఫెక్ట్ ది వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఆఫ్ ఎ కంపెనీ. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. ఇక అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుంచి కూడా 10 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అంటే 28th వరకు 11th క్వశ్చన్ నుండి 20 క్వశ్చన్ వరకు అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుంచి కవర్ అవుతున్నాయి. సో ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుంచి లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, అంటే షేర్స్ని వాల్యుయేట్ చేయడంలో మెయిన్ పర్పస్ ఏంటి చూద్దాం. టు అడ్వాన్స్ ఏ లోన్ అగెన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ షేర్స్, ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. ఫర్ ద పర్చేజ్ ఆఫ్ షేర్స్ బై ఎంప్లాయీస్ వేర్ దే కెన్ రిటైన్ దీస్ షేర్స్ టిల్ ద పీరియడ్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. టు పర్చేజ్ ఏ బ్లాక్ ఆఫ్ షేర్స్ టు అక్వైర్ కంట్రోల్ ఇన్ ద కంపెనీ. సో ఈ వీటన్నిటి సందర్భంలో షేర్స్ యొక్క వాల్యూను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. పైన 3 కూడా మనకు పర్పస్గానే చెప్పవచ్చు, షేర్స్ను వాల్యూ చేయడంలో పర్పస్గా ఈ 3 కూడా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక 21st క్వశ్చన్ నుండి 30th క్వశ్చన్ వరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుండి అడగడం జరిగింది. సో ఇక చూద్దాం క్వశ్చన్ ఎలా ఉన్నది. ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కేమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్, ఇక్కడ చూడండి డేట్ కూడా అడగడం జరిగింది. కాబట్టి మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక యాక్ట్ ఏ డేట్ నుండి ఇంప్లిమెంటేషన్ అయింది అనేది కూడా మీరు నోట్ చేయడం మంచిది. ఇక ఇన్కమ్ ట్యాక్స్లో సెక్షన్స్, కాన్సెప్ట్స్, క్యాలిక్యులేషన్, పర్సంటేజెస్ ఇలాంటివి చాలా ఫోకస్ చేయాలి. ఇక చూద్దాం. ఆప్షన్ 1, 1 April 1962. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమో 1961లో ఎనాక్ట్ చేయబడింది. బట్ ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి వచ్చిందంటే 1962 April 1st, అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ April 1st కాబట్టి ఆ డేట్ నుండి ఇంప్లిమెంటేషన్ అయింది. యాక్ట్ ఏమో 61లో ఫ్రేమ్ అయింది, బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసి 1 April 1962. ఇక రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేటివి రాంగ్ ఆప్షన్స్. ఇక ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో? ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా బై సర్ జేమ్స్ విల్సన్ ఆన్ 24th July 1860. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ చార్జ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్,
అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ అన్ ఇయర్ ఇన్ విచ్ ద అసెస్సీ ఎర్న్డ్ ఇన్కమ్, అంటే అసెస్సీ ఏ సంవత్సరంలో అయితే ఇన్కమ్ సంపాదిస్తాడో దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 అనుకోండి, ఇది సంవత్సరం. ఇందులో ఇన్కమ్ సంపాదించాడు, ఇందులో పనిచేస్తే ఒక శాలరీ ద్వారా ఇన్కమ్ సంపాదించినట్లయితే దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అనవచ్చు. మరి అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు ఇతనికి అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్, అంటే 2024-25. మరి 24-25 కాలేదు కదా అంటే 2024-25లో అసెస్మెంట్ ఇయర్లో దానికంటే ముందున్నటువంటి ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ను అసెస్ చేయడం జరుగుతుంది. ఎందుకు అలా చేస్తారంటే మనం ఇన్కమ్ ఇయర్ ఈ సంవత్సరంలో ఎర్న్ చేసినప్పుడు ఈ సంవత్సరంలోనే ఆ ఇన్కమ్ పైన ట్యాక్స్ని మనం క్యాలిక్యులేట్ చేయరాదు. అంటే ఎప్పుడు చేస్తారు, ఈ ఇయర్ సంపాదించిన ఇన్కమ్ని నెక్స్ట్ ఇయర్లో మనం ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ ఈజ్ అన్ ఇయర్ ఇన్ విచ్ ట్యాక్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్. అంటే ఏ సంవత్సరంలోనైతే గత సంవత్సరంలో సంపాదించిన ఇన్కమ్ పైన ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేస్తామో ఆ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసే సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఇప్పుడు 2024-25 అనేది అసెస్మెంట్ ఇయర్. బట్ ఈ అసెస్మెంట్ ఇయర్లో ఈ సంవత్సరం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయరాదు, దానికంటే ముందున్నటువంటి సంవత్సరంలో వచ్చిన ఇన్కమ్ను ఈ ఇయర్లో ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. రైట్. సో దట్ ఈస్ ది అసెస్మెంట్ ఇయర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ద బేసిస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ హిజ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా. నాట్ అంటే టోటల్ ఇన్కమ్ను ఒక వ్యక్తి యొక్క సిటిజన్షిప్ ప్రకారం నిర్ణయించబడదు. హిజ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇన్ ఇండియా. ఎస్, రెసిడెన్షియల్ స్టేటస్ ప్రకారమే ఒక వ్యక్తి యొక్క టోటల్ ఇన్కమ్ను ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా, ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అదర్ దాన్ ఇండియా. ఈ రెండింటిని దేన్ని పరిగణలోకి తీసుకోవాలనేది ఇది అతని యొక్క నివాస ప్రతిపత్తి రెసిడెన్షియల్ స్టేటస్ ప్రకారం డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, the income is chargeable under the head of salary under dash of the Income Tax Act 1961. సో ఇక్కడ సెక్షన్ అడగడం జరిగింది. ఏ సెక్షన్ ప్రకారం ద ఇన్కమ్ ఈజ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ఆఫ్ సాలరీ. మనకు 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో ఇక్కడ సాలరీ హెడ్ అనేది సెక్షన్ 15 ప్రకారం ఇన్కమ్ను సాలరీ హెడ్ కింద మనం చార్జ్ చేయడం జరుగుతుంది. అయితే మనకు 5 హెడ్స్ ఉన్నాయి. ఈ 5 హెడ్స్ యొక్క సెక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. It is covered from section 15 to 17 of Income Tax Act 1961. Income from house property from section 22 to 27. Profits and gains of business or profession from 28 to 44. Capital gains from section 45 to 55A. Income from other sources from section 56 to 59. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ చదివేటప్పుడు సెక్షన్లు, ఇయర్లు, క్యాలిక్యులేషన్, పర్సంటేజ్లు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించిన సెక్షన్లు బాగా గుర్తుపెట్టుకుని అందులో కీ పాయింట్స్ కూడా ఉంటాయి. అలవెన్సెస్ లాంటివి కానీ, పెర్క్విజిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పర్సంటేజెస్, ఇయర్స్, సో ఇలాంటి అన్ని రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ద అమౌంట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ లిమిటెడ్ టు. సో చిల్డ్రన్ అమౌంట్ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంతవరకు ట్యాక్సబుల్ నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు అనేది క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆప్షన్ 1 ₹100 per month per child up to 3 children. It is not correct. ₹1000 per year per child up to 2 children. It is not correct. It is wrong one. ₹100 per month per child up to 2 children. So this is the correct one. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు అంటే ఇది ఎగ్జంప్షన్ ఆఫ్ అలవెన్సెస్లో కవర్ అవుతుంది. అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 14లో ఈ రూల్ ఉంది. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఎగ్జంప్టెడ్ అంటే 100 per month per child అప్ టు 2 children. అంటే పర్ మంత్కి ₹100 చొప్పున 2 పిల్లలకి మనము ఎగ్జంప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ పెయిడ్ బై డాష్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో మనకు మున్సిపల్ ట్యాక్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మున్సిపల్ ట్యాక్సెస్కి ఎగ్జంప్షన్ ఉంటుంది. బట్ ఎవరు పేమెంట్ చేస్తే ఎగ్జంప్షన్ ఉంటుందంటే ఇఫ్ దే ఆర్ పెయిడ్ బై ది ఓనర్ దెన్ ఓన్లీ దట్ అమౌంట్ విల్ బి అలౌడ్ యాజ్ డిడక్షన్. సో కాబట్టి ఓనర్ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే అది డిడక్షన్గా ఇవ్వడం జరుగుతుంది. టెనెంట్ పేమెంట్ చేసినా,
ఓనర్ ఆర్ టెరెంట్, అది కూడా రాంగ్ ఆన్సర్. నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో కాబట్టి ఆప్షన్ 1 ఓనర్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఎక్సీడింగ్ డాష్ పేడ్ ఇన్ క్యాష్ ఆర్ డిజలౌడ్. సో మనం ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేసినప్పుడు అప్ టు 10,000 మాత్రమే అలౌ చేస్తారు. కాబట్టి ఆప్షన్ 1 10,000 క్యాష్ రూపంలో 10,000 వరకు పేమెంట్ చేసినప్పుడు మనకు ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికంటే మించి చేసినప్పుడు దాన్ని ట్యాక్సేబుల్ అమౌంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ మీన్స్ ఏ క్యాపిటల్ అసెట్ హెల్డ్ బై ద అసెస్సీ ఫర్ నాట్ మోర్ దాన్. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలకి ట్రీట్ చేయాలనేది ఇక్కడ అడుగుతున్నారు. అయితే ఆప్షన్ 1 12 months ఇమ్మీడియట్లీ ప్రెసీడింగ్ ద మంత్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్. నో, 24 months ఇమ్మీడియట్లీ ప్రెసీడింగ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్. 36 months ఇమ్మీడియట్లీ ప్రెసీడింగ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. అయితే ఇక్కడ మనకు ఈ క్యాపిటల్ గెయిన్స్లో షార్ట్ టర్మా లాంగ్ టర్మా అనేది అసెట్ మనం డిసైడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అక్కడ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ అని ఉన్నాయి. వీటిని ఒకసారి మీరు వెళ్ళి చదవండి. సో నాన్ ఫైనాన్షియల్ అసెట్స్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అయితే అది ఒకవేళ మన దగ్గర 2 years లెస్ దాన్ 2 years ఉన్నట్లయితే దాన్ని షార్ట్ టర్మ్ అసెట్ అంటాం. మోర్ దాన్ 2 years ఉన్నట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అని మనం పిలుస్తాం. ఇక అదర్ దాన్ నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కాకుండా మిగతా అసెట్స్కి మనం 3 years కంటే లెస్ దాన్ 3 years ఉన్నప్పుడు, 3 years కంటే తక్కువ కాలం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అంటాం. మోర్ దాన్ 3 years ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి మనం ట్రీట్ చేస్తాం. సో ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ బాగా చదువుకోండి. దాని నుండి క్వశ్చన్ తప్పకుండా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, ఆర్ హ్యాస్ టేకెన్ ఏ హౌస్ ఆన్ రెంట్ అండ్ సబ్లెట్స్ ద సేమ్ టు జీ. ఇన్కమ్ ఫ్రమ్ సచ్ హౌస్ ప్రాపర్టీ షెల్ బి ట్యాక్సెబుల్ అండర్ ద హెడ్. ఎప్పుడైతే సబ్లెటింగ్ ఉంటుందో, ఈ సబ్లెట్ చేయడం ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసినట్లయితే దట్ ఇన్కమ్ ఈజ్ నాట్ క్యాల్కులేటెడ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇట్ విల్ బీ కవర్డ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్. ఈ వీడియోలో మనకు లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే 30 క్వశ్చన్ వరకు కవర్ చేయడం జరిగింది. 3 సబ్జెక్ట్ క్వశ్చన్ మనం కవర్ చేసాం. మిస్టర్ అరుణ్ రిసీవ్డ్ 70,000 బీయింగ్ విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. హిస్ గ్రాస్ విన్నింగ్ ఫ్రమ్ ద లాటరీ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఈజ్. సో ఒక అరుణ్ అనే వ్యక్తి లాటరీ ఇన్కమ్ ఎర్న్ చేశాడు. అయితే అతను 70,000 రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు టీడీఎస్ పోయిన తర్వాత, అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ పోయిన తర్వాత 70,000 రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి గ్రాస్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు మనకు. అయితే వీటిని విన్నింగ్ ఫ్రమ్ లాటరీ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, బెట్టింగ్ కానీ వీటిని క్యాజువల్ ఇన్కమ్ అంటారు, యాదృచ్ఛిక ఆదాయం అంటారు. ఈ యాదృచ్ఛిక ఆదాయం ద్వారా వచ్చిన ఆదాయం నుండి వెంటనే టీడీఎస్ 30% టీడీఎస్ను వెంటనే కట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని ఒకసారి చూడండి. రైట్, టీడీఎస్ ఆన్ క్యాజువల్ ఇన్కమ్ ఈజ్ 30%. బట్ ఇక్కడ అరుణ్ అనే వ్యక్తి 70,000 రిసీవ్ చేసుకున్నాడు. ఎప్పుడు 30% ట్యాక్స్ పేమెంట్ చేసిన తర్వాత. మరి గ్రాస్ అమౌంట్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, గ్రాస్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీ ఈజ్ 70,000 నెట్ అమౌంట్ ఇంటూ 100/70. అంటే అందులో ఎంత 30% పోయింది కాబట్టి మనం 100% కన్వర్ట్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత అనేది తెలుస్తుంది. సో 70,000 నెట్ అమౌంట్ ఇంటూ 100/70 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh. అంటే అతను లాటరీలో 1 lakh ఎర్న్ చేశాడు. వెంటనే 30% టీడీఎస్ కట్ చేశారు. అంటే మీరు ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ క్యాజువల్ ఇన్కమ్స్ పైన 30% టీడీఎస్ ఉంటుంది. అంటే వెంటనే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఒక లాటరీ మీరు విన్ అయితే వెంటనే టోటల్ అమౌంట్ మీకు ఇవ్వరు, 30% కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ అమౌంట్ మాత్రం ఇస్తారు. కాబట్టి ఈ కట్ చేసిన 30% మళ్ళీ మనం తిరిగి యాడ్ చేస్తాం. దానికి 70,000 + 30,000 ఈజ్ ఈక్వల్ టు 1 lakh. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. ఇలా క్యాజువల్ ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకోండి, 30% టీడీఎస్ అనేది. సో ఈ విధంగా గ్రాస్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా మనం ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో మీరు ముఖ్యంగా సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గుర్తుపెట్టుకోవాలి, రైట్, ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క డేట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పాయింట్స్ మీరు కవర్ చేస్తూ చదువుకొని షార్ట్గా నోట్స్ తయారు చేస్తే మీరు ఆన్సర్ చాలా బాగా చేయగలుగుతారు. సో ఈ వీడియోలో పార్ట్ 1 వీడియోలో మనం ఈ క్వశ్చన్తో ఇక్కడ ఆపేస్తున్నాం. సో ఈ విధంగా మన క్వశ్చన్ ఎలా వచ్చాయనేది మీకు అర్థమైపోయింది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ విధంగా ప్రిపేర్ కండి. సో ఇక
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినట్లుగా మీరు డిగ్రీ నుండి మిమ్మల్ని ఉద్యోగం వచ్చేంత వరకు నా ఛానల్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది. కైండ్లీ సబ్స్క్రైబ్, కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.